చూడండి, ఇక్కడ శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయం ఆకాశగంగా ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము లోగాకి వెళ్తున్నాము. సో ఇక్కడ ఏముందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఆర్చ్ అండి. సో ఎంట్రన్స్ ఇప్పుడు లోగాకి వెళ్తున్నాము. చూడండి, ఇరువైపులా పూలతో ఎలా అలంకరించారో చాలా బాగా అలంకరించారు. ఎందుకంటే హనుమాన్ జయంతి ఉంది కాబట్టి ఇక్కడ 5 రోజులు ఉన్నాయి ఉత్సవాలు. సో అక్కడ చూడండి, ఇది శంకు ఉత్తారు చూడు, అవి చూడండి ఎన్ని ఉన్నాయో. అలాగే టెంకాయలు, ఒత్తులు, ఇంకా బొమ్మలు అన్నీ చాలా రకరకాలు ఉన్నాయి. సో ఇక్కడ చాలామంది రిటర్న్ వచ్చేస్తున్నారు, ఎందుకంటే ముందే ఎక్కువ వెళ్ళినట్టున్నారు జనాలు. చూడండి ఎంతమంది వస్తున్నారు. ఇక్కడి నుంచి మటుకు వ్యూ చాలా అందంగా ఉంది. ఇక్కడ చూసారు కదా, దూరమైతే ఇలా దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ చూడండి, వెంకటేశ్వరుని దంపతుల విగ్రహాలు ఉన్నాయి. చూడండి, బంగారు కలర్తో వేశారు. అలాగే ఇక్కడ చూశారు కదా, హనుమంతుడు వాళ్ళ అమ్మవారు అంజనాదేవి గారిది. మనం వచ్చి ఇప్పుడు అసలు ప్లేస్కి వచ్చేసామండి, ఆకాశగంగా దగ్గరికి. చలుగో తాగో. సో మొత్తానికి ఆకాశగంగా చూసామండి. అక్కడ నీళ్లు తాగి నెత్తి మీద నీళ్ళు చల్లుకొని వచ్చేసాము. ఇక్కడ చూడండి, గండంగి కోత కూర్చోంది. అలాగే ఇక్కడ చూడండి, ఇంతకుముందు కిందికే పంపిస్తా ఉన్నారు, ఇప్పుడు క్లోజ్ చేసేసారు. సో అక్కడ కూడా కింద కూడా వాటర్ ఉంది. చూడండి చూడండి గండంగి కోత ఇక్కడే ఉంది. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళిపోతున్నాము పైకి. చూడండి అసలు ఎంత బాగున్నాయి. చూడండి, వేర్లు కూడా కొండలు ఈ రాళ్లకు ఉన్నాయి కదా, అవి ఏర్లు పాకున్నాయి కదా, అవి కూడా చాలా అందంగా కనపడుతున్నాయి చూసేదానికి. సో ఇప్పుడు మీకు ఒక సస్పెన్స్ ఉంది, అది చూపిస్తాను కొద్దిగా సేపే, ఒక 2 నిమిషాల్లో. ఈ గండంగిలో కనీసం ఏమన్నా ఉంటాయేమో అనుకున్నాను, కానీ ఏమి అనట్లేదు. చూపిస్తాను. ఇవి ఉడతాయండి, ఆ ఉడత అక్కడ ఉంది కదా, తింటూ ఉంది. సో అది చిన్నగా చూడు ఎక్కడికి వస్తుందో చూపించారు. అక్కడి నుంచి స్టన్నింగ్గా వచ్చేస్తారు. చూడండి, నేను పైకి వెళ్తున్నాను అనుకున్నాను, కానీ అది చివరికి చూడు ఎక్కడికి వస్తుందో. మంచి
తెలియపడాలి, అసలు భయమే లేదు దానికి. చూడండి మా దగ్గరకు వచ్చింది. నిజంగా నేను కళ్ళ కూడా అనుకోలేదండి ఇలాంటివి చూస్తానని. అది చూడండి, అసలు భయపడకన్నా దగ్గరికి వచ్చింది. చూడండి, చేయి పెడతారు చూడండి. ఏమన్నా తెస్తామో అది తినాలని వచ్చింది, కానీ ఎవరు తేలేదు. అయినా కూడా చాలాసేపు వెయిట్ చేసింది పాపం. చూసారా, అదే ఉండంగా ఇంక కిందికే వచ్చేస్తాను. అసలు భయపడలేదు. ఎవరు చేయబెట్టినా ఏమన్నా తినేటివి ఇస్తారేమో అని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో చిన్నప్పటి నుంచి దీనికి అలవాటు అయినట్టుంది, అందుకే అది భయపడట్లేదు. చూడు, అదా ఆ పువ్వు చూసి అత్తి పాపం ఏమీ తేలేదని చెప్పేది. మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ ఇంకొకరు చేపెడితే మళ్ళీ వస్తుంది కిందకి. ఇదే విధంగా పాపం అందరూ ఆడుకున్నారు దాన్ని. సో చాలా బాగుందండి ఉడత. మన సైడ్ ఇలాంటివి ఉండవు, కానీ చిన్న ఉడతలు ఉంటాయి, దానికి త్రిపుల్ ఉడత. చూడండి ఎంత సైజు. చాలాసేపు ఉన్నిందండి పాపం చూసి. అదిగో పైకి పోయింది, మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సరే, ఎందుకంటే పాపం ఎవరో దానికి ఏమీ ఇవ్వలేదు, ఇంకంచే పని చూస్తుంది. చూడండి, అందరూ పూలే తీసి పెడుతున్నారు అన్నిటి తుంచి. సో చూడండి, పాపం దానికైతే ఎవరు ఏమీ ఇవ్వలేదు. సో అది రిటర్న్ తిరిగి వెళ్ళిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే గంట గుర్తు మట్టుకు మర్చిపోకండి. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా మీ ముందుకు వస్తాయి. తప్పకుండా చూడండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే.